Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. మోటు, జాన్ బ్యాంకు దోచుకుని పారిపోయాడు. వెంటనే అతన్ని వెంబడించు. బ్యాంకు డబ్బు ఎలాగైనా వెనక్కి తీసుకురావాలి. ఓకే సార్. ఏయ్! ఏం చేస్తున్నావు మోటు? అయ్యమ్మా, ఇలా నా చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నావు? అరే, ఎటు పరిగెత్తాలో చెప్పకుండా పరిగెత్తమంటే యాడికి పరిగెత్తను? జాన్ ఎటు వెళ్ళాడో చెప్పండి. వాడు అడవిలోకి పారిపోయాడు. ఓకే సార్. బాయ్. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. జాన్ అవుతాడు డాన్. ఇక నేను ధనవంతుడిని అయిపోయాను. నాకు అడ్డే లేదు. బాస్, కవిత అయితే బాగుంది, కానీ బాస్ మీరు ఎప్పుడు అంటుంటారు కదా నన్ను ఆపేది ఎవరు అని. అలా అన్నప్పుడల్లా మోటు ఏదో ఒక వైపు నుంచి వస్తూనే ఉన్నాడు. ఇంకోసారి వాడి పేరు నా ముందెత్తకో. అలాంటి వాళ్ళ పేరు చెప్తే వెంటనే ప్రత్యక్షం అవుతారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. జాన్, మర్యాదగా దొంగిలించిన డబ్బంతా నా చేతికి ఇవ్వు జాన్, లేదంటే గుండు రామకీర్తన పాడించి వీపు విమానం మొత్తం మోగిస్తాను. నువ్వు రామకీర్తన పాడించుకో, విమానం మోత మోగించుకో, ఒక్క పైసా కూడా ఇవ్వను. అయినా ఇక్కడ మేము ముగ్గురున్నాం, నువ్వు ఒక్కడివి ఏం చేయగలవు? ఓ, ముగ్గురున్నారా? అయితే సరే, నేను ఒక్కడనే మీ ముగ్గురు సంగతి తేల్చేస్తాను. ఈ మోటు బెడద వదిలించుకోవడానికి ఏదో ఒక మార్గం ఉండాలి కదా. బాస్ బాస్, మోటుకి సమోసాలు తింటే ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. కాబట్టి సమోసాలు అమ్మే వాళ్ళందరినీ కిడ్నాప్ చేయండి. అప్పుడు తను మనల్ని ఏమీ చేయలేడు. నువ్వు ఒక్క ఐడియా అయినా తెలివితేటలతో ఇవ్వగలవా? నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. సమోసాలు తింటం వల్లే మోటుకి అంత శక్తి వస్తోంది. అందుకే సమోసాలు చేసే వాళ్ళందరినీ కిడ్నాప్ చేయండి. అప్పుడు ఎలా ఫైట్ చేస్తాడో నేను చూస్తాను. అరే, అరే, దొరికింది. అరే, ఎవరు మీరు? నన్ను వదలండి. నేనేం దొంగతనం చేయలేదు. అయ్యో, నన్ను వదిలేయండి. మొత్తానికి జాన్ దొంగిలించిన డబ్బంతా పట్టుకుని చెంగం గారికి అప్పగించి వస్తున్నాను. ఈ టీ కొట్టు బాబాయ్ కనపడ్డే? హలో, ఏంటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా? చింగం గారు ఫోన్ చేశారు. ఊళ్ళో సమోసాలు తయారు చేసే వాళ్ళందరూ మాయమైపోతున్నారట. జానే వాళ్ళందరినీ కిడ్నాప్ చేశాడు. టీ కొట్టు బాబాయ్ని ఎలాగైనా సరే మనం రక్షించాలి. టీ కొట్టు బాబాయ్ని కూడా ప్లాన్ ప్రకారమే తీసుకువెళ్ళుంటారు. చూడు, ఉన్న చోటనే మాయమైపోయాడు. మోటు, ఈ రోజు ప్రకృతి వికృతంగా ఉంది. హీరోలా ఫీల్ అయ్యే మోటుని అంతం చేయడానికి వచ్చాడు ఒక జీరో. అయ్యా, అమ్మా, నాన్న, కాపాడండి. అయ్యో, పెద్దన్నయ్య, కాపాడండి. అయ్యో, మర్యాదగా నా స్నేహితుడిని వదులు, లేదంటే డాక్టర్ జట్కా నిన్ను వదలడు. అయ్యో, సుమో, మర్యాదగా డాక్టర్ జట్కాని వదులు. మా గసీటి రాముకి కోపం వచ్చిందంటే నీ షేపులే మారిపోతాయి. లగైతు, నా 20 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు నా కోపమే రాలేదు. ఇతని మాటలేం పట్టించుకోకండి. మీరు మోటును గనక వదలలేదంటే పతులుకి చాలా కోపం వచ్చేస్తుంది.
మోటు ఇలా అందరం వాడి చేతిలో ఎంతసేపు దెబ్బలు తింటూ కూర్చుంటాం. పదండి అందరం కలిసి వాడి అంతు తేలుద్దాం. ఐకమత్యమే మహాబలం. మోటు ఏదైనా చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. ఇన్స్పెక్టర్ చింగం గారి దగ్గరికి వెళదాం పదండి. అయ్యమ్మా, చంపేశారు, నన్ను చంపేశారు. ఎందుకు గాల్లోంచి వచ్చి పడ్డారు? ఎందుకు నా మీదే పడ్డారు? ఒక రకంగా మంచిదేలే, మీరంతా వచ్చారు. జాన్ సమోసాలు చేసేవాడిని ఎక్కడ దాచిపెట్టాడో నాకు తెలిసిపోయింది. నాతో రండి. The name is చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. మొత్తానికి చిక్కేరు నా వల్ల. ఇక మీరు తప్పించుకోలేరు. నా సుమో పైల్వాన్ మిమ్మల్ని అందరినీ చిత కొట్టేస్తాడు. నా ముందుకు ఎవరైనా వచ్చి వంగండి, ప్లీజ్ వంగండి. నన్ను కూడా చెంపదెబ్బ కొట్టనివ్వండి. అందరూ మర్యాదగా ఆగండి. ముందు అయ్యమ్మా, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. నేను హ్యాండ్స్ అప్ అన్నాను. ఓకే, హ్యాండ్స్ అప్. కబడ్డీ.
హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ అని చెప్పాను కదా. నాకు పిచ్చ కోపం వస్తుంది. ఇదిగో మోటో సమోసాలు. ఆ మోటు సమోసా తినకుండా ఎలాగైనా ఆపు. సువాసన సమోసా సమోసాలు 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 సమోసాలు. ఇప్పుడు రారా బండోడా, తేల్చేసుకుందాం. నువ్వెంత గొప్ప పహిల్వానమైనా నే సిద్ధం, రా కొట్టేసుకుందాం. నీతో పాటు గాల్లో ఎగురుకుంటూ మేము ఎక్కడికి వచ్చాం బాబు? ఇంపాసిబుల్. ఇది నేను నమ్మలేకపోతున్నాను. మనం జపాన్ లో ఉన్నాం, ఇండియాలో దెబ్బలు తిన్నాం, ఎగురుకుంటూ జపాన్ లో వచ్చి పడ్డాం. నో. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.